నిషి సమయంలో చేయాల్సింది నిషి పూజ. అవునండి. ప్రత్యేకతలేంటి? ఎలా చేయాలి? అంటే ఇప్పుడు శివుడు ఉద్భవించినటువంటి సమయము రాత్రి సమయం కాబట్టి, అంటే శివుడి యొక్క జన్మదినముగా కూడా ఈ రోజున పరిగణించడం జరుగుతుంటారు. పుట్టినరోజుని కూడా హ్మ్. పరిగణించడం జరుగుతుంది కాబట్టి, శివుడు ఉద్భవించినటువంటి సమయం ఏంటి? రాత్రి 12 గంటల సమయము. కాబట్టి ఎవరైతే చాలామంది ఈ నిషి పూజ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ నిషి పూజ సమయం అనేది రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి, ఈ 12 గంటల ప్రాంతంలో రాత్రి పూట చేసే ఇగ ఆ తర్వాత శివుడికి అభిషేకం ఉండదు. 12 లాస్ట్. హ్మ్. మనం ఉదయకాలము మామూలుగా 2 గంటలకు, 3 గంటలకు అభిషేకాలు ప్రారంభమైతే రాత్రి 12 నిషి పూజ అయ్యిందంటే మళ్ళీ శివుడికి అభిషేకం చేయడం. అది లాస్ట్ అన్నమాట. కాబట్టి ఆ నిషి పూజ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి నిషి పూజ చాలా వైశిష్టమైనటువంటిది. ఆ నిషి పూజలు ఎవరైతే చేస్తారో సాక్షాత్తు శివుడికే ప్రత్యేకంగా పూజ చేసినట్టుగా భావన జరుగుతుంది కాబట్టి అది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ పూజ చేసుకోవడం వల్ల, ఆ రోజున అభిషేకం చేయడం వల్ల సంతాన ప్రాప్తి, అలాగే వివాహ ప్రాప్తి, అలాగే జీవితంలో వృద్ధి, జీవితంలో ఎలాంటి కరువు కాటకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడి జీవితము అత్యంత ఫలదాయకంగా ఉంటుందని దాని యొక్క పరమార్థం.